Welcome to Law Vidya Academy for CLAT and LawSet. My name is Sudeep. I'm an advocate by profession, but by passion, I've been a teacher. So I've been a teacher in constitutional law as well as in criminal laws for judicial services aspirants, LawSet students, CLAT students, as well as even civil services students for the last 11 years. సో నేను ఒకప్పుడు ఈ తెలంగాణ లాసెట్ యాజ్ వెల్ యాజ్ పీజీ ఎల్సెట్ అండ్ క్లాట్లో నేను ఒకప్పుడు టాపర్ని. సో సక్సెస్ స్ట్రాటజీ ఏంటి అని కూడా నేను మీకు చెప్పడానికి ఈ వీడియో హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. స్పెసిఫిక్గా ఈ వీడియోలో మీకు ఏవైతే పార్ట్ సిలో మనకి లీగల్ మ్యాగ్జిమ్స్ అడుగుతారు, కొన్ని లీగల్ టర్మ్స్ అడుగుతారు, కొన్ని లీగల్ మ్యాగ్జిమ్స్ అడుగుతారు. యాప్టిట్యూడ్ ఫర్ ద స్టడీ ఆఫ్ లాలో మీకు 60 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇది హైలీ స్కోరింగ్ ఏరియా. సో ఈ హై స్కోరింగ్ ఏరియాలో మీకు ఖచ్చితంగా ఈ లీగల్ టర్మ్స్, లీగల్ మ్యాగ్జిమ్స్ మనకి ఎంత కాదైనా కానీ ఒక 10 to 12 క్వశ్చన్స్ కూడా ఈజీగా టర్మ్స్ అయితే మీకు పార్ట్ బిలో కూడా రావచ్చు. సో మీకు ఈ లీగల్ టర్మ్స్, లీగల్ మ్యాగ్జిమ్స్ కనుక తెలిసినట్టయితే మీరు ఈజీగా మీరు కాన్స్టిట్యూషనల్ లా, ఆఫ్ కోర్స్ అది హైయెస్ట్ వెయిటేజ్ ఉంటుంది కాన్స్టిట్యూషనల్ లా. సో అది కూడా మీరు డెఫినెట్లీ తెలుసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఉండేది ఈ లీగల్ టర్మ్స్ అండ్ మ్యాగ్జిమ్స్. సో ఈ రెండు కనుక మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టయితే సో డెఫినెట్లీ ద ఛాన్సెస్ ఆఫ్ స్కోరింగ్ వెరీ హై ఇన్ పార్ట్ సి ఆర్ దేర్. అప్పుడు మీరు ఇంకా మీ ర్యాంక్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మెనీ ఆఫ్ మై స్టూడెంట్స్ హూ ఫాలోడ్ ద స్ట్రాటజీ ఆర్ దేర్ నౌ ఇన్ క్యాంపస్ లా కాలేజ్లో ఉన్నారు. అది కాక టాప్ లా కాలేజెస్ ఇన్ బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్నారు. సో మీరు నా స్ట్రాటజీని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అని అనుకుంటున్నాను. సో మీరు ఏం చేయాలంటే ఈ లాటిన్ టర్మ్స్ ఎప్పుడైతే కనిపిస్తాయో మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే వాటిని రోట్ లెర్నింగ్ చేయకండి, బైహార్ట్ చేయకండి. దాన్ని తెగ కింద పడి మీద పడిపోయి దాన్ని బైహార్ట్ చేయకూడదు. మీరు అది ఎగ్జాంపుల్స్తో గుర్తుపెట్టుకోవాలి. మోర్ ఓవర్ ఏంటి అనంటే ఆ మీనింగ్ ఆఫ్ ద లాటిన్ టర్మ్స్, ఆ టర్మ్స్ యొక్క ఇంగ్లీష్ మీనింగ్ కొద్దిగా మీకు సిమిలారిటీ ఉంటుంది. అవి గుర్తుపెట్టుకున్నట్టయితే మీరు ఆప్షన్స్ నుంచి ఈజీగా డిరైవ్ చేయగలుగుతారు ఆన్సర్ని. సో మీరు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవాలి, ఎక్కువ రోజులు మీరు గుర్తుపెట్టుకోవాలి. అట్లీస్ట్ ఎగ్జామ్ ఉన్న డేట్ వరకు అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఎక్కువ స్కోర్ చేయాలి. సో దట్ ఈస్ మై స్ట్రాటజీ. సో ఎగ్జాంపుల్స్తో సహా మనము ఈ లీగల్ మ్యాగ్జిమ్స్, ఈ లీగల్ టర్మ్స్ అనేవి చూడబోతున్నాం. ఇందులో ఫస్ట్ లీగల్ మ్యాగ్జిమ్ ఏంటి అంటే ఇగ్నోరెన్షియా జ్యూరిస్ నాన్ ఎక్స్క్యూజాట్. ఇక్కడ మీరు దీని లిటిల్ మీనింగ్ చూస్తే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్ అని దీని మీనింగ్. సో ఇగ్నోరెన్షియా నుంచి మనకి ఈజీగా ఇగ్నోరెన్స్ అనేది వచ్చేస్తుంది. జ్యూరిస్ అని అంటే ఏంటి అంటే లా. సో ఇట్ ఈస్ నో ఎక్స్క్యూజ్. లా తెలియకపోతే అది ఎక్స్క్యూజ్ కాదు. మీరు రోడ్ మీద బైక్ మీద వెళ్తున్నారు, మీ దగ్గర లైసెన్స్ లేదు, ఆర్సీ లేదు, ట్రాఫిక్ పోలీస్ ఆపాడు. సో అయ్యో డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలా అండి, నాకు తెలియదు, అలా ఒక లా ఉందా, నాకు అలా లా ఉందని నాకు తెలియదండి అని చెప్పడానికి ఉంటుందా? అలా చెప్తే మీరు ట్రాఫిక్ పోలీస్ చలాన్ వేయకుండా ఉంటాడా? నో. సో లా తెలియకపోవడం అనేది ఎక్స్క్యూజ్ అనేది కాదే కాదు. అదే ఒకవేళ మరి ఒక ఫ్యాక్ట్ తెలియకపోతే ఎక్స్క్యూజ్ ఉంటుందా? ఎస్, ఫ్యాక్ట్ తెలియకపోతే ఎక్స్క్యూజ్ ఉంటుంది. అందుకనే దీని ఎక్స్పాండెడ్ ఒక లీగల్ మ్యాగ్జిమ్ ఉంటుంది. అదే ఇగ్నోరెన్షియా ఫ్యాక్టీ ఎక్స్క్యూజ్ యాక్ట్. సో ఒక ఫ్యాక్ట్ తెలియకపోతే ఎక్స్క్యూజ్ చేయొచ్చు. ఎవరో పోలీస్ వచ్చేసి మీ ఫ్రెండ్ దొంగతనం చేశాడు నీకు తెలుసా అని అంటే, సార్ నాకు నిజంగా తెలియదండి, అదొక ఫ్యాక్ట్, అది మీకు తెలియకపోవచ్చు. అప్పుడు మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేస్తారా? ఎస్, బికాస్ ఫ్యాక్ట్ తెలియకపోవచ్చు, అది ఎక్స్క్యూజ్డ్. కానీ లా అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. లా నాకు తెలియదని ఎక్స్క్యూజ్ ఉండదు. సో ఎవ్రీ సిటిజన్ మస్ట్ నో ద లా. సో ఇది మన ఫస్ట్ లీగల్ మ్యాగ్జిమ్. నెక్స్ట్ ఇవి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఉంటాయి. అందులో రెండు ఉంటాయి. ఇందులో అది ఫస్ట్ అన్నట్టు ఆడి ఆల్టరమ్ పార్టెమ్. సో హియర్ ది అదర్ సైడ్ అంటే ఫేర్ హియరింగ్ ఉండాలి. ఒక్క సైడే విని మనము జడ్జ్మెంట్ చేయడము, లేకపోతే ఒక పార్టీదే మనము విని ఒక కంక్లూజన్కి వచ్చేయడం అనేది చేయకూడదు. సో లెట్ అస్ సే ఒక ప్రిన్సిపల్ ఉన్నారు, ఒక కంప్లైంట్ వచ్చింది ప్రిన్సిపల్కి ఇంకో స్టూడెంట్ నుంచి. సో వేరే స్టూడెంట్ యొక్క వర్షన్ తెలుసుకోకుండా ఆ స్టూడెంట్ని సస్పెండ్ చేయడము, లేకపోతే అలాంటి యాక్షన్ తీసుకోవడమో చేయవచ్చా? లేదు. ఫేర్ హియరింగ్ ఉండాలి. అదర్ పార్టీని కూడా కూర్చోబెట్టి వాళ్ళ వర్షన్ ఏంటో కూడా వినాలి. అదే మనం ఆడి ఆల్టరమ్ పార్టెమ్ అని అంటాం. సో ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఆడి అంటే మీరు ఆడియో అని గుర్తుపెట్టుకోండి. ఆడియో అంటే హియరింగ్. సో ఆల్టర్నేట్ అంటే అదర్ సైడ్, అదర్ అన్నాడు. పార్టెమ్ పార్టీ, అదర్ సైడ్ అని అర్థం.
పార్టెమ్ అంటే సైడ్, ఆల్టర్నేట్ అని గుర్తుపెట్టుకోండి, అదర్ కదా, ఆల్టర్నేట్ సైడ్ కూడా వినాలి మీరు. ఏంటి ఆడియో అంటే ఆడి అంటే ఇంకో సైడ్ కూడా వినండి, అది ఫేర్ హియరింగ్. అంటే హియర్ బోత్ ద సైడ్స్, లేకపోతే ఇంకో సైడ్ కూడా మీరు వినండి, అప్పుడు కంక్లూజన్కి రండి అనేదే ఈ పర్టికులర్ లీగల్ మ్యాక్సిమ్. సో బోత్ సైడ్స్ వినాలి. అది ప్రిన్సిపల్ స్థానంలో కానీ, లేకపోతే మీరు కూడా కొన్నిసార్లు ఒకసారి ఎవరో ఫ్రెండ్ వచ్చి కంప్లైంట్ చేస్తారు, మీ గురించి ఏదో అన్నాడు తెలుసా అని చెప్పేసి ఎవరో వచ్చి చెప్తారు, దాంతో మనం కంక్లూజన్కి ఒక జడ్జ్మెంట్కి రావాలా? లేదు, బోత్ సైడ్స్ వినాలి. ఆర్ ఒకవేళ 3 సైడ్స్ ఉంటే 3 సైడ్స్ వినాలి. సో దట్ ఈస్ ఫేర్ హియరింగ్ లోని ప్రిన్సిపల్. ఇది ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అని కూడా అంటాము. సో మీరు నోట్ చేసుకోండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అని ఉంటాయి. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ లో ఇది ఫస్ట్ది. నెక్స్ట్ చూడబోయే లీగల్ మ్యాక్సిమ్ అది సెకండ్ ప్రిన్సిపల్. ఇది సెకండ్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, నెమో జ్యూడెక్స్ ఇన్ కాజా సువా. సో ఇది కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంటుంది. సో వర్డ్స్ నుంచి అగైన్ ఏంటంటే, నెమో అంటే నో వన్ ఆర్ నో పర్సన్ షుడ్ ఇన్ దేర్ ఓన్ కాజ్ బీ ఎ జడ్జ్. జ్యూడెక్స్ అంటే బీయింగ్ ఎ జడ్జ్. ఇన్ సువా అంటే ఓన్, తన ఓన్ కాజ్ అంటే తన ఓన్ కాజ్లో నో బడీ షుడ్ బి ఎ జడ్జ్. సో ఇది ఈ టర్మ్స్ని మీరు కాస్త అర్థం చేసుకోండి. నెమో అంటే నో వన్, జ్యూడెక్స్ అంటే జడ్జ్ ఇన్ దేర్ ఓన్ కాజ్. సో ఇది మీరు గుర్తుపెట్టుకుంటే ఇది సెకండ్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. సో ఒకవేళ సేమ్ ఒక ప్రిన్సిపల్ ఒకరి గురించి లెట్ అస్ సే కంప్లైంట్ వచ్చింది, కానీ ఎవరి గురించి కంప్లైంట్ వచ్చింది? తన సొంత కొడుకు గురించి కంప్లైంట్ వచ్చింది. సో తన ఓన్ సన్ మీద తను ఒక డిసిప్లినరీ కమిటీ లాగా పెట్టేసి నేనే ఉంటాను ఆ కమిటీలో అని చెప్పేసి ఆ ప్రిన్సిపల్ లేదు ఇతను ఏం తప్పు చేయలేదు అని చెప్పేసి తనని జస్ట్ రిలీవ్ చేసేయచ్చా, ఎక్స్క్యూజ్ చేసేయచ్చా? లేకపోతే ఒక జడ్జ్ స్థానంలో ఉన్న జడ్జ్ తన ఓన్ కొడుకు ఉంటే నా కొడుకే కదా అక్యూజ్డ్ లాగా నా ముందు వచ్చాడు, సో అక్యూజ్ లాగా తీసుకొచ్చారు పోలీస్ వాళ్ళు, నా కొడుకే కదా అని చెప్పేసి అని కేసు కొట్టేసేయచ్చా అతను? లేదు, తనకి చాలా కూడా ఏంటి అని అంటే ఈ పర్టికులర్ అతని ఓన్ కాజ్ అవుతుంది, తనకి తెలిసిన వాళ్ళు లేకపోతే తనకి క్లోజ్గా ఉన్న సబ్జెక్ట్ కానీ అలాంటి వాటిలో ఎవరైతే జడ్జ్ స్థానంలో ఉంటారో వాళ్ళు అసలు ఎలాంటి జడ్జ్మెంట్ ఇవ్వడానికి వీల్లేదు. సో రీసెంట్గా మీరు అరవింద్ కేజ్రీవాల్ది కూడా మీరు న్యూస్లో ఫాలో అయి ఉంటారు. ఏంటంటే తను ఆ జడ్జ్ని రెక్యూజ్ అవ్వమన్నాడు. సో జడ్జ్ రెక్యూజ్ అవ్వడం అంటే ఇక్కడ అక్కడ ఆ పర్టికులర్ జడ్జ్ ఎవరైతే ఉన్నారో దాట్ పర్టికులర్ ఉమెన్, సో తనని రెక్యూజ్ అవ్వమని అరవింద్ కేజ్రీవాల్ అన్నాడు. ఎందుకనంటే మీకు ఇందులో ఓన్ కాజ్ ఉంది, మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ నుండి వాళ్ళు బెనిఫిట్స్ పొందారు, వాళ్ళకి కేసెస్ వచ్చాయి గవర్నమెంట్ నుంచి కౌన్సిల్గా అని చెప్పేసి చెప్పాడు. మోర్ ఓవర్ ఐడియాలజీ కూడా మీది ఒక పర్టికులర్ ఐడియాలజీ ఉంది, దానికి నేను విరుద్ధంగా ఉంటాను, సో మీకు ఓన్ కాజ్ ఉంది ఇందులో, అందుకని మీరు రెక్యూజ్ అవ్వండి అని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్ ఆ జడ్జ్కే తను చెప్పాడు. సో ఇది ఒక జడ్జ్ ఆ స్థానంలో ఉండి తన ఓన్ కాజ్ లేకపోతే తనకు దగ్గరగా ఉంది కాబట్టి ఆ సబ్జెక్ట్ తను ఆ జడ్జ్ స్థానంలో ఉండకూడదు. సో అదే ఇది ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ సెకండ్ వన్. ఎందుకు ఇది కూడా ఏంటి అంటే ఒక ఫేర్ ట్రయల్ జరగాలి, జడ్జ్ అనే పర్సన్ ఎప్పుడైనా కానీ ఫేర్గా ఉండాలి. ఈ జడ్జ్ రెక్యూజ్ అయితే ఇంకో జడ్జ్ వస్తారు, తనకైతే ఎలాంటి సంబంధం కానీ ఇది ఉండకపోవచ్చు కదా, సో ఆ జడ్జ్ స్థానంలో వేరే వ్యక్తి రావాలి. సో ఈ జడ్జ్ ఏమవ్వాలి? రెక్యూజ్ అవ్వాలి. అది ఈ లీగల్ మ్యాక్సిమ్ నెమో జ్యూడెక్స్ ఇన్ కాజా సువా. నెక్స్ట్ మనము క్రిమినల్ లయబిలిటీ, ఎప్పుడైనా కానీ ఒక క్రైమ్ జరిగింది అనే దానికి 2 ఇంపార్టెంట్ లీగల్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఒకటి మెన్స్ రియా, ఇంకోటి యాక్టస్ రియస్. మెన్స్ రియా అంటే ఏంటి అని అంటే గిల్టీ మైండ్. సో మీకు మెన్స్ అంటే మైండ్, రియా అంటే వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ గిల్టీ. సో మెన్స్ రియా అనేది ఏంటి అని అంటే ఒక గిల్టీ మైండ్ ఉండాలి. సపోజ్ మీరు మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు, అక్కడ మీరు ఏదో రెఫ్రిజిరేటర్ ఏదో ఓపెన్ చేశారు, అక్కడ ఒక బాటిల్ ఉంది, ఒక జ్యూస్ బాటిల్ ఉంది, ఏదో పడిపోయింది, పగిలిపోయింది. సో అందులో మీరు ఇంటెన్షన్ ఏమైనా ఉందా? మీకు లేదు, అది జస్ట్ ఒక యాక్సిడెంట్ అయి ఉండొచ్చు. అందులో మీకు మెన్స్ రియా ఏం లేదు, అంటే మీకు ఒక రాంగ్ ఇంటెన్షన్ ఉందా, ఒక గిల్టీ మైండ్ ఉందా? అక్కడ మీకు ఎలాంటి గిల్టీ మైండ్ లేదు. సో అప్పుడు అది ఎలాంటి క్రైమ్ కిందికి రాదు. సపోజ్ మీరు ఇంటెన్షనల్గా మీకు గిల్టీ మైండ్ ఉండి మీ ఫ్రెండ్ మొబైల్ ఫోన్ తీసుకొని నేలకేసి పగలగొట్టారు, ఇక్కడ మీకు గిల్టీ మైండ్ ఉందా? ఎస్. ఇది ఒక క్రైమ్గా చూడొచ్చా? మీకు క్రిమినల్ లయబిలిటీ ఉంటుందా? ఎస్. సో ఇక్కడ మీకు ఏమంటున్నాము? మెన్స్ రియా ఉంది అంటే గిల్టీ మైండ్ ఉంది, మీకు ఒక ఇంటెన్షన్ ఉంది అని మనం ఇందులో చూడొచ్చు. అయితే
ఇక్కడ ఓన్లీ ఇంటెన్షన్ మాత్రం చూస్తున్నాం. నెక్స్ట్ యాక్టర్స్ రియస్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటి, యాక్ట్ కూడా చేయాలి. ఓన్లీ ఇంటెన్షన్ ఉంటే సరిపోదు. జస్ట్ మైండ్లో చాలా మంది అనుకుంటారు, చాలా మంది అబ్బా వాడిని కొట్టాలరా, వాడిని చంపాలరా అని ఇట్లాంటివి అనుకుంటారు. అంటే గిల్టీ మైండ్ ఉంది, బట్ అది ఒకటే ఉంటే సరిపోదా? లేదు, ఈవెన్ యాక్ట్ కూడా చేయాలి. ఒకవేళ యాక్ట్ కూడా చేసినప్పుడు, ఒక గిల్టీ యాక్ట్ చేసినప్పుడు, రెండు కలిపినప్పుడు ఏమవుతుంది, అదొక క్రైమ్ అవుతుంది. సో యాక్టర్స్ రియస్ అంటే ఏంటి, ఒక గిల్టీ యాక్ట్ చేసేయడము. సో మనకు ఒక లీగల్ మ్యాక్సిమ్ ఉంది ఈ రెండు టర్మ్స్ నుంచి. యాక్టర్స్ రియస్ నాన్ ఫాసిట్ రియం నిసి మెన్స్ సిట్ రియా అని అంటాం. సో ఎక్కువగా మీరు కష్టపడాల్సిన అవసరం లేదు, మీకు ఆల్రెడీ మనము మెన్స్ రియా అనేది చూసాము, అంటే గిల్టీ మైండ్. అంతే కూడా యాక్టర్స్ రియస్ అని అంటున్నాం, అంటే గిల్టీ యాక్ట్. ఒక గిల్టీ యాక్ట్ ఇట్ సెల్ఫ్ డస్ నాట్ మేక్ ఎ పర్సన్ గిల్టీ అన్లెస్ ఇట్ ఈస్ అకంపనీడ్ బై ఎ గిల్టీ మైండ్. గిల్టీ మైండ్ కూడా ఉండాలి అలాంగ్ విత్ యాక్టర్స్ రియస్ ప్లస్ మెన్స్ రియా. ఈ రెండు ఉంటేనే మనకు ఒక క్రైమ్ కమిట్ అవుతున్నట్టు. జస్ట్ ఏదో ఫ్రెండ్స్ ఇద్దరు డిస్కస్ చేసుకున్నారు, ఒక పెద్ద బ్యాంక్ ఉందిరా, బ్యాంక్ ని కొట్టేస్తే అసలు ఫుల్ డబ్బులు తెలుసా అంటే అవునా అని చెప్పేసి వాళ్ళిద్దరు అబ్బా ఇలా కొట్టేసి తెలుసా, ఒక మూవీలో చూసాను తెలుసా అని అనుకోవచ్చు. జస్ట్ ఇది అనుకున్నంత మాత్రాన జస్ట్ వాళ్ళిద్దరు ఏదో అనుకున్నారు, బట్ డస్ దట్ ఇట్ సెల్ఫ్ బికమ్ ఏ క్రైమ్? నో. ఇఫ్ యాక్ట్ ఈజ్ ఆల్సో కమిటెడ్, వెళ్ళి బ్యాంక్ చోరీ కోసం ప్రయత్నించారు, లేకపోతే లోపలికి వెళ్ళారు, ఏదో గన్ చూపించారు, ఇప్పుడు ఒక యాక్ట్ కూడా కమిట్ చేశారు, గిల్టీ యాక్ట్ కూడా చేశారు, ఇప్పుడు ఏమవుతుంది, అది క్రైమ్ అవుతుంది. సో మనకి ఎప్పుడైనా కానీ క్రైమ్ అన్నప్పుడు మీకు ఏమవ్వాలి, బోత్ మెన్స్ రియా ఉండాలి యాజ్ వెల్ యాజ్ యాక్టర్స్ రియాస్ ఉన్నప్పుడు అది క్రైమ్ అవుతుంది. సో ఈ లీగల్ మ్యాక్సిమ్ వచ్చినప్పుడు చూడండి, మీరు మెన్స్ రియా అని ఉంటుంది, యాక్టర్స్ రియస్ ఉంటుంది. యాక్టర్స్ రియస్ నాన్ ఫాసిట్ రియం మీన్స్ by itself, by the fact, ఇందాక చూసాం, by the fact of the only guilty act, it does not become guilty, the person does not become guilty except or unless there is also mens rea. ఇలా ఈ టర్మ్స్ తోటి మీరు ఈజీగా ఈ లీగల్ మ్యాక్సిమ్ ని గుర్తుపెట్టుకోవచ్చు. మనకి ఇన్ఫాక్ట్ రీసెంట్గా కండక్ట్ చేసిన ఏపీ లా సెట్లో ఒక క్వశ్చన్ వచ్చింది, ఈజీ క్వశ్చన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మెన్స్ రియా ఇన్ క్రిమినల్ లా? ఆన్సర్ చేయండి. మీరు ఆన్సర్ చేసి కమెంట్ బాక్స్లో పెట్టండి. ఐ థింక్ బై నౌ ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ టు ఆన్సర్. నెక్స్ట్, వాలంటీ నాన్ ఫిట్ ఇంజూరియా. ఇది మనకి లా ఆఫ్ టార్ట్స్లో మనకి ఉంటుంది. సో టార్ట్స్లో వాలంటీ నాన్ ఫిట్ ఇంజూరియా ఇది మనకి ఏంటంటే ఒక ఎక్సెప్షన్. ఏంటి, ఒక విల్లింగ్గా మీరు ఏదైనా రిస్క్ తీసుకొని, ఆ రిస్క్ గురించి తెలిసి కూడా మీరు విల్లింగ్గా ఒకవేళ ఆ రిస్క్ తీసుకుంటే, దెన్ మీరు ఒకవేళ ఏదైనా లెట్ us say ఇంజురీ, ఒకవేళ సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ ఇంజురీ ఏదైనా అయినప్పుడు యూ కెనాట్ బ్రింగ్ ఎ క్లెయిమ్ ఆన్ ఇట్. అది మీరు వెళ్ళి ఛాలెంజ్ చేసి నాకు డ్యామేజెస్ కావాలి అని ఇలా అడగడానికి వీల్లేదు. సో మీరు క్రికెట్ ఆడడానికి వెళ్ళారు, మీరు క్రికెట్లో బాల్ వేస్తారని తెలుసు, ఫాస్ట్ బౌలర్ ఎవరు ఉంటారని తెలుసు, మీరు హెల్మెట్ అయినా పెట్టుకున్నా కానీ కొన్నిసార్లు తగులుతుందని తెలుసు, మీకు రిస్క్స్ అని తెలుసు, అయినా కానీ మీరు వాలంటరీగా వెళ్ళారు. మీరు వాలంటరీ, సో ఇక్కడ చూడండి వాలంటీ నాన్ ఫిట్, వాలంటరీగా వెళ్ళినప్పుడు దెన్ ఇట్ ఈస్ నాట్ ఫిట్ టు ఇన్ఫాక్ట్ క్లెయిమ్ దట్ యూ కెనాట్ బ్రింగ్ ఏ క్లెయిమ్. అంటే రేపు మీరు డ్యామేజెస్, నాకు ఇంత కాంపెన్సేషన్ కావాలి, అది కావాలి అని అడగడానికి వీల్లేదు మీరు దీన్ని. సో ఇది ఏంటంటే టాట్స్లో మనకి ఒక ఎక్సెప్షన్ లాగా ఉంటుంది. ఏంటి, ఇఫ్ యు ఆర్ అవేర్ ఆఫ్ ఆల్ ద రిస్క్స్ ఇన్వాల్వ్డ్, అంటే నువ్వు వాలంటరీగా విల్లింగ్ పర్సన్గా నువ్వు వెళ్ళావు, అప్పుడు నీకు నేచర్ ఆఫ్ ద రిస్క్ తెలుసు, ఎక్స్టెంట్ ఆఫ్ రిస్క్ తెలుసు, బాల్ గట్టిగా తగిలితే ఏమన్నా అవ్వచ్చు అని తెలుసు, అప్పుడు అయినా కానీ మీరు వెళ్ళారు, లెట్ us say ఒక ఫిజికల్ ఇంజురీ అలాంటి ఏదో అయింది, దెన్ కెన్ యూ బ్రింగ్ ఎ క్లెయిమ్? లేదు. అలాంటప్పుడు మీరు ఏం క్లెయిమ్ ఒకటి తీసుకురావాల్సింది, ఏమి బౌలర్ మీద మీరు యాక్షన్ తీసుకోండి, అతన్ని అరెస్ట్ చేయండి అనో, అతను కాంపెన్సేషన్ పే చేయండి అనో, ఇలాంటి ఏమైనా తీసుకురావచ్చా? నో. ఓకే, బట్ రిమెంబర్ ఇందులో మీకు రిస్క్ తెలిసి ఉండాలి అండ్ నేచర్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ద రిస్క్ కూడా తెలిసి ఉండాలి. ఒకవేళ బియాండ్ దట్ వెళ్ళిపోయి ఎవరైనా కావాలని ఒకవేళ వచ్చి హర్ట్ చేసి బ్యాట్ తీసుకొని, మీ బాల్ తగలడం వేరే, ఎవరో బ్యాట్ తీసుకొని స్టంప్స్ తీసుకొని వచ్చి పొడిస్తే అఫ్ కోర్స్ అప్పుడు ఈ ఎక్సెప్షన్ వర్తించదు. సో వాలంటీర్ అంటే విల్లింగ్గా ఒక పర్సన్ తెలిసి రిస్క్ తెలిసి బంజీ జంపింగ్ చేస్తుంటారు కొంతమంది, స్కై డైవింగ్ చేస్తూ ఉంటారు, అడ్వెంచర్ స్పోర్ట్స్ వెళ్తూ ఉంటారు కొంతమంది, లేదా ఐపీఎల్ ఏదో క్రికెట్ మ్యాచ్ ఉందని స్టేడియంలో కూర్చున్నారు, బాల్ వచ్చి పడింది. సో మీకు ఈ రిస్క్స్ అన్ని తెలుసు. అలాంటప్పుడు ఒక రకంగా ఏమంటున్నాము, ఇంజురీ ఈజ్ నాట్ డన్. ఇంజురీ అంటే ఏంటి, ఫిజికల్ ఇంజురీ ఈజ్ నాట్ డన్ అని కాదు, లీగల్ ఇంజురీ ఈజ్ నాట్ డన్ అంటే ఒక క్లెయిమ్ తీసుకురాలేవు నువ్వు, ఒక కాంపెన్సేషన్కి అలాంటి డ్యామేజెస్ అడగలేరు. ఇంకోటి, సో ఇది ఒక లీగల్ ప్రిన్సిపల్ లాగా చూస్తాం, రెస్ ఇప్సా లాక్యుటర్ అని అంటాం. సో ఇక్కడ దాని మీనింగ్ ఏంటంటే ద థింగ్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్ అని అంటున్నాం.
సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లాటిన్లో లాక్విటర్, లొకేషియస్, ఇలా లాక్యూ అని వచ్చినప్పుడు ఏంటి అని అంటే ఇది ఒక రూట్ వర్డ్. అది ఏంటి అని అంటే స్పీక్ అని అర్థం, స్పీక్. ఓకే, రెస్ ఇప్సా, ఇప్సా అంటే బై ఇట్ సెల్ఫ్. ఓకే, బై ఇట్ సెల్ఫ్ అది చెప్పేస్తుంది అంటే అది వెరీ ఎవిడెంట్గా ఉంది, వెరీ ఆబ్వియస్గా ఉంది, ఇంకేదో ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్లో చూస్తే మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళి మంచి నూడిల్స్, సూప్ ఏదో ఆర్డర్ చేశారు, అందులో ఒక బల్లి వచ్చింది. ఓకే, ఆ బల్లి వచ్చినప్పుడు మీరు ఇంకేమన్నా, ఇప్పుడు అఫ్ కోర్స్ యూ కెన్ ఆస్క్ ఫర్ కాంపెన్సేషన్, ఇవన్నీ కూడా మీరు అడగొచ్చు. ఇప్పుడు మీరు ఆ బల్లి అతను వేసాడు, అది వీడియో తీసి అన్ని ప్రూవ్ చేయాలా? ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, వేరే ఎవిడెన్స్లు ఏం అవసరం లేదు. ఈ బౌల్లో ఆల్రెడీ బల్లి ఉంది అన్నది చాలు. అంటే ద థింగ్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్. ఇంకా తెలియట్లేదా? బౌల్లో బల్లి ఉంది, సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇనఫ్. ఏంటి, మీ నెగ్లిజెన్స్ అర్థమవుతుంది అందులో నుంచే. ఎవరైతే మీరు రెస్టారెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ నెగ్లిజెన్స్ అర్థమవుతుంది. ఎందుకు? ఇంకో క్లియర్లీ ఇదే ఎవిడెన్స్, ఇంకే కొత్త ఎవిడెన్స్ అవసరం లేదు. వాడు బల్లి ఇలా పడ్డది, బల్లి పడ్డ వీడియో సీసీటీవీ నుంచి తీయండి, అవన్నీ అవసరం లేదు. ఆ బౌల్లో ఆల్రెడీ అందులో కనిపిస్తూ ఉంటే దట్ ఇట్ సెల్ఫ్ స్పీక్స్ అన్నట్టు. సో ద థింగ్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్. నెగ్లిజెన్స్ ఈజ్ ఇన్ఫర్డ్ ఆటోమేటికలీ ఫ్రమ్ ద ఆబ్వియస్ నేచర్ ఆఫ్ ద యాక్సిడెంట్. సో దీన్ని మనము రెస్ ఇప్సా లాక్విటర్ అని అంటాం. అంటే ద థింగ్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్. లాక్విటర్ గుర్తుపెట్టుకోండి, స్పీక్స్ అని అర్థము. ఇప్సా అది దానంతట అదే చెప్పేస్తుంది కదా, ఇంత క్లియర్గా ఉంది కదా అనేది ఈ లీగల్ మ్యాగ్జిమ్. నెక్స్ట్, ఉబి జస్ ఇబి రెమేడియం అని అంటాం. అంటే ఎక్కడైతే ఒక రైట్ ఉంటుందో దేర్ ఆల్సో ఎ రెమెడీ ఆల్సో ఎగ్జిస్ట్స్ అనేది ఈ లీగల్ మ్యాగ్జిమ్ యొక్క మీనింగ్. సో జస్ అని గుర్తుపెట్టుకోండి, జస్ అని అంటే ఏంటంటే లీగల్ రైట్ అని అర్థం. రెమెడియం దాని నుంచే అర్థమవుతుంది, రెమెడీ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జస్ అంటే రైట్, ఒక లీగల్ రైట్ విచ్ ఈస్ రికగ్నైజ్డ్ బై ఎ స్టేట్ ఆర్ ఎ గవర్నమెంట్. అలా మనం జస్ అంటే రైట్ అని అంటాం. సో వేర్ దేర్ ఇస్ అ రైట్ దేర్ ఇస్ అ రెమెడీ. ఎవరో ఒక ల్యాండ్ ఇల్లీగల్గా ఆక్యుపై అయింది, సో అతను ఇంకా ఏడుస్తూ కూర్చోవాలా? అవసరం లేదు, అతను కోర్టుకి వెళ్ళొచ్చు. సో అన్లాఫుల్గా ఎవరో ఎంక్రోచ్ చేశారు, ల్యాండ్ గ్రాబింగ్ చేశారు, ఏం చేయవచ్చు? మీరు కోర్టుకి వెళ్ళి దాన్ని ఛాలెంజ్ చేయవచ్చు, ప్రాపర్టీ ఒక డిస్ప్యూట్ చేయొచ్చు. సో దీన్ని మనము ఎగ్జాంపుల్ చెప్తున్నాం. సో ఎక్కడైతే ఒక రైట్ ఉంటుందో, ఒక ప్రాపర్టీ అనేది ఒక రైట్ ఉంటుందా, ఒక ప్రాపర్టీ టైటిల్ మీకుంటే ఒక రైట్ ఉంటుందా? ఎస్. ఆ రైట్ వైలేట్ అయినప్పుడు మీరు రెమెడీ కోసం కోర్టుకి వెళ్ళొచ్చు. సో సిమిలర్లీ ఒకవేళ మన ఫండమెంటల్ రైట్స్ కనుక వైలేట్ అయితే ఏదైనా రెమెడీ ఉందా? ఏం రెమెడీ ఉంది అనేది మీరు కామెంట్స్లో రాయండి. సో ఐ టెస్ట్ మీకు కాన్స్టిట్యూషనల్ లా ఎంత తెలుసో మనం చూద్దాము. సో ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయితే ఏంటా రెమెడీ, ఏం చేయొచ్చు అనేది మీరు కమెంట్స్లో రాయండి. ఏపీ లా సెట్ మొన్న జరిగిన ఏపీ లా సెట్ 2026లో ఈ క్వశ్చన్ వచ్చిందండి. లాటిన్ మ్యాగ్జిమ్ ఉబి జస్ ఇబి రెమెడియం వాట్ ఈస్ ద మీనింగ్ అని అడిగారు. సో ఐ థింక్ బై నౌ క్లియర్లీ యూ కెన్ రైట్ దిస్ ఆన్సర్. నెక్స్ట్ లీగల్ మ్యాగ్జిమ్ వచ్చేసి నెమో దాట్ క్వాడ్ నాన్ హ్యాబెత్. ఇదేంటి అంటే, సో ఇక్కడ ఏంటి అంటే నాన్ హ్యాబెత్, హ్యాబెత్ అంటే హ్యావ్ అని గుర్తుపెట్టుకోండి. హ్యావ్ని హ్యాబెత్ అని అన్నారని గుర్తుపెట్టుకోండి. నెమో అంటే చెప్పాము నో వన్ అని అన్నాం. నెమో జుడెక్స్ ఇన్ కాజా సువాలో మనము నెమో అని చూసాం. అంటే నో వన్ క్యాన్ గివ్ వాట్ దట్ పర్సన్ నాన్ హ్యావ్. నా దగ్గర లేనిది నేను ఎవరికి ఇవ్వలేను అనేది మీనింగ్. నో వన్ కెన్ గివ్ వాట్ దే డు నాట్ హ్యావ్. ఇక్కడ వాట్ దే డు నాట్ హ్యావ్ అంటే ఏంటి? ఈవెన్ టైటిల్ కూడా. ఓకే, అది దాని మీద టైటిల్ మీకు ఉండాలి, అంటే దాన్ని మీరు పొజెస్ చేస్తూ ఉండాలి, దాన్ని లీగల్గా మీరు హక్కుదారుడై ఉండాలి. లెటర్సే ఒక దొంగ ఏదో ఐఫోన్ కొట్టేశాడు, అతను OLXలో ఏదో పెట్టాడు, మీకు అమ్మేశాడు. ఓకే, పోలీస్ వాళ్ళు వచ్చేసి ఈ ఐఫోన్ ఎవరిది అంటే నేను OLXలో కొన్నాను సార్, ఎవరో వచ్చి ఇచ్చారంటే లేదు ఇది పలానా దొంగలించబడిన ఐఫోన్, సో అది మేము తీసేసుకుంటున్నాము అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ భాగంగా లెటర్స్ వాళ్ళు తీసుకున్నారు అనుకోండి. మీరు అదేంటి సార్ నేను డబ్బులు ఇచ్చుకున్నాను కదా అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దొంగకే దాని మీద టైటిల్ లేదు, అతనిది కాదు, అది అతను హక్కుదారుడు కాదు. మరి అలాంటిది అతను మీకు ఎలా ఇస్తాడు? ఐ హోప్ యూర్ అండర్స్టాండింగ్. సో ల్యాండ్ అయినా అంతే, ఏంటంటే మీకు టైటిల్ ఉంటే దాన్ని ట్రాన్స్ఫర్ చేయగలుగుతాం. సేల్ ఆఫ్ గూడ్స్లో కానీ లేకపోతే ఈవెన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీలో కూడా ఇది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ఏంటి అని అంటే నెమో దాట్ క్వాడ్ నాన్ హ్యాబెత్. మీకు ఒకవేళ అది ఉంటే ఇవ్వచ్చు, అసలు టైటిలే మీది కానప్పుడు అది మీరు వేరే వాళ్ళకి ఇవ్వగలుగుతారా అంటే ఇవ్వలేరు. సో అది గుర్తుపెట్టుకోండి. సో నో వన్, నెమో నో వన్, ఇఫ్ దే నోబడీ కెన్ గివ్ వాట్ దే డు నాట్ హ్యావ్.
వాళ్ళకే ఆ టైటిల్ లేదు, వాళ్ళకే అది లేదు. ఎవరో ఒకరు వచ్చేసి చార్మినార్ నాదే, నేను అమ్మేస్తున్నా అంటే మీరు మీరు కొన్నంత మాత్రం అది మీది అయిపోతుందా? అది నాది కాదు. ఓకే, ఇట్ డస్ నాట్ బిలాంగ్ టు మీ, ఇట్ ఈస్ ఏ ప్రాపర్టీ విచ్ ఇస్ విత్ ద స్టేట్. సో దాన్ని మనము ఎవరో ఒకరు వేరే వాళ్ళకి అమ్మడానికి లేదు. మీకు లేనిది మీరు ఆ టైటిల్ని కానీ లేకపోతే ఆ ప్రాపర్టీని కానీ వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయలేరు. సో ఆ కాంటెక్స్లో మనం ఇది చూడాలి. నెక్స్ట్ వన్, ఇది ఒక లీగల్ ప్రిన్సిపల్గా చూడొచ్చు. కాంట్రాక్ట్ లాలో ఇది వస్తుంది. కన్సెన్సస్ యాడ్ ఐటమ్ అంటే మీటింగ్ ఆఫ్ మైండ్స్. లెట్ అస్ సే ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు, అరే నేను నా కార్ని అమ్మేస్తాను రా, ఐఎమ్ సెల్లింగ్ ఇట్ టు యూ ఫర్ 7 lakhs అని అన్నాడు. సో ఈ ఫ్రెండ్ ఏమని అనుకుంటున్నాడు, ఓ మా ఫ్రెండ్ దగ్గర BMW ఉంది, సో BMW అమ్మేస్తున్నాడు 7 lakhsకి, వాట్ అండ్ ఆఫర్, నేను కాంట్రాక్ట్ చేసేసుకుంటాను ఇతనితోటి, కొందాం అనుకుంటున్నాను. బట్ యాక్చువల్గా అమ్మేవాడు ఏమనుకుంటున్నాడు, ఆ మారుతి అమ్ముదాం అనుకుంటున్నాడు 7 lakhsకి, ఇతనేమో ఓ BMW అమ్ముతున్నాడు అనుకుంటున్నాడు. సో ఇక్కడ కార్ అని చెప్పాడు, కానీ ఏ కారు, ఏ బ్రాండ్, ఏ మోడల్ అని చెప్పట్లేదు. సో ఓన్లీ కార్ అని చెప్పడం వల్ల ఏమవుతుంది, చాలా వేగ్గా ఉంది, స్పెసిఫిక్గా లేదు. BMW సో అండ్ సో కార్ అని చెప్పాలి, లేదా మారుతి సో అండ్ సో 800 మోడల్ సో అండ్ సో అని చెప్పాలి. అలా చెప్పకుండా చాలా వేగ్గా చెప్పుకుంటే ఈ ఇద్దరు ఆర్ దే ఆన్ ద సేమ్ పేజ్, ఆర్ దే టాకింగ్ అబౌట్ ద సేమ్ సబ్జెక్ట్ ఇన్ ద సేమ్ సెన్స్ అబౌట్ ద సేమ్ థింగ్? నో, దే ఆర్ నాట్ టాకింగ్. ఇక్కడ మీటింగ్ ఆఫ్ మైండ్స్ అంటే వీళ్ళిద్దరు మైండ్స్ కలిసాయా, దేని గురించి కాంట్రాక్ట్ చేసుకుంటారో కలవలేదు. సో కన్సెన్సస్ యాడ్ ఐటమ్ అని అంటే ఏంటంటే మీటింగ్ ఆఫ్ మైండ్స్. ఇది ఎసెన్షియల్ ఫర్ ఎ కాంట్రాక్ట్. కాంట్రాక్ట్ లాలో మనకి కన్సెన్సస్ యాడ్ ఐటమ్ ఉండాలి. ఏంటనంటే ఇద్దరు పార్టీస్ ఎవరైతే కాంట్రాక్ట్ చేసుకుంటారో లెట్ అస్ సే వాళ్ళు ఖచ్చితంగా ఏంటి అని అంటే ఇది నేను చెప్తుంది ఎగ్జాక్ట్గా ఈ సబ్జెక్ట్, ఈ ఐటెమ్, ఈ సెన్స్లో అన్నట్టు వేరే వాళ్ళు కూడా అదే విధంగా అర్థం చేసుకోవాలి, అంత స్పెసిఫిక్గా అర్థం చేసుకోవాలి. ఆ మీటింగ్ ఆఫ్ మైండ్స్ జరిగినప్పుడే అది ఒక కాంట్రాక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్లో ఈ ఎగ్జాంపుల్ అయిందా, అవ్వట్లేదు, బికాస్ సెల్లర్ ఈస్ థింకింగ్ వన్ కార్, బయర్ ఈస్ థింకింగ్ అనదర్ కార్. ఇక్కడ దెర్ ఇస్ నో వ్యాలిడ్ అగ్రిమెంట్, ఇట్ ఈస్ నాట్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్. సో కన్సెన్సస్ యాడ్ అయ్యడం, కన్సెన్సస్ అని అంటే ఇద్దరు అగ్రి అవ్వడం అంటాం కదా. సో మీటింగ్ ఆఫ్ మైండ్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా జరిగిన ఏపీ లా సెట్ ఎగ్జామ్లో 5 years దాంట్లో చూసినట్టయితే, పేపర్లో చూసినట్టయితే ఈ టర్మ్స్ మీకు అపియర్ అయ్యాయి. బోత్ పార్ట్ బి సెక్షన్లో కొంత అపియర్ అయింది, పార్ట్ సి సెక్షన్లో కొన్ని అపియర్ అయ్యాయి. మెన్స్రియా ఇప్పుడు మనం చూసాము. సో కొన్ని వకాలత్నామా, సమ్మన్స్, ఇలాంటి కొన్ని టర్మ్స్ కూడా వచ్చాయి, కొన్ని లీగల్ మ్యాగజిన్స్ కూడా వచ్చాయి. ఇలాంటి టర్మ్స్ అబినిషియో, మెలిఫైడ్, ఇలాంటి టర్మ్స్ వచ్చాయి. దానికి కరెక్ట్ ఆన్సర్స్ నేను ఇక్కడ లిస్ట్లో ఇచ్చాను. సో ఇలాంటి మీకు లీగల్ మ్యాగజిన్స్ విత్ ఎగ్జాంపుల్స్ అండ్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఇంకా వీడియో కావాలి అని అంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అదే కాక ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో ఇవన్నీ కూడా మీకు ఈ పీడిఎఫ్స్ కూడా మీకు ఫ్రీగా మన టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వబోతున్నాను. సో యూ కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ ద టెలిగ్రామ్ ఛానల్. సో జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ లా విద్య. సో ఇందులో మీకు ఫ్రీ పీడిఎఫ్స్, అందులోనే మీకు ప్రాక్టీస్ MCQs కూడా ఫర్ ద లా సెట్ ఎగ్జామ్ ఇందులో ఉంటాయి. సో ఈ టెలిగ్రామ్ లింక్ ఏదైతే ఉంటుందో ఇది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో డూ సబ్స్క్రైబ్ టు ద యూట్యూబ్ ఛానల్ యాజ్ వెల్. సో మీకు ఇంకా ఇంపార్టెంట్ ట్రిక్స్, టిప్స్ టు గెట్ టాప్ ర్యాంక్స్, ఎవరైతే మన స్టూడెంట్స్ అంతకుముందు ఏదైతే ట్రిక్స్ తోటి, టిప్స్ తోటి బెనిఫిట్ అయ్యి వాళ్ళు టాప్ ర్యాంక్స్ తెచ్చుకున్నారో అదే మీకు కూడా హెల్ప్ అవ్వాలి అనుకుంటే డూ ఫాలో దిస్ యూట్యూబ్ ఛానల్. సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ let us meet in another video where I will continue this series and I'm going to help you more in the next few days before your law set exam.